అక్కడ వెళ్ళిన చోట మా అమ్మ పని చేస్తుండగా నేను మా అమ్మకి సహాయపడదామని వెళ్ళాను. అక్కడ వెళ్ళిన చోట ఒక అక్క నాకు దేవుడి గురించి రాకడ గురించి సువార్త తెలియజేసింది. అక్కడ ఒక రోజు దేవుడు నన్ను దర్శించడం జరిగింది. అక్కడే ప్రాయంలో రోజు నేను అక్కతో పాటు గంటల తరబడి ప్రార్థనలో పాల్గొనేదాన్ని. నా మనసులో దేవుడు నీకు ఈ సంవత్సరం వెలుగై ఉన్నాను, నువ్వు చీకటిలో నడవక వెలుగులో నడుచున్నావని నాకు మాట్లాడినాడు. అది ఎలాగంటే ఒక పెద్ద శబ్దంతో వెలుగుతో దివ్య తేజస్సుతో దేవుడు నన్ను దర్శించాడు. నా మార్పు మనసు అక్కడే వచ్చింది. ఇప్పటికీ నేను 4 years అయింది దేవుడు నమ్ముకొని. 2019 తర్వాత 19 తర్వాత నాకు చాలా సంబంధాలు వచ్చాయి. తర్వాత నేను పెళ్లికి ఒప్పుకోలేదు. ఎందుకనగా నాకు అన్యులను చేసుకోవడం ఇష్టం లేదు. అక్కడ అక్క చెప్పింది, నువ్వు నరక పాత్రం కాకుండా క్రీస్తులో ఉండి దేవుని పిల్లలను చేసుకోవడం చాలా మంచిదని చెప్పినప్పుడు, వాళ్ళు మన క్యాస్ట్ కాదు, గొప్ప క్యాస్ట్, చాలా పెద్దవాళ్ళు, నన్ను చాలా గౌరవిస్తారు. అక్కడ నేను వెళ్ళిన చోటల్లా వాళ్ళు చర్చికి ఒక్కరోజు తప్పిస్తలేదు. తర్వాత నన్ను పెళ్ళి అయిన తర్వాత నేను పెళ్లి వచ్చిన సంబంధాలు కూడా దేవుడు నాకు అన్ని సంబంధాలు అయితే వద్దు, క్రిస్టియన్ సంబంధాలు అయితే నేను చేసుకుంటానని దేవుడు క్రిస్టియన్ సంబంధం వచ్చి నాకు పెళ్ళి అయ్యేలా చేశాడు. అది కూడా కరోనాలో ఎవరు రాలేదు, అమ్మ వాళ్ళే చేశారు అక్కడ ఊర్లోనే. ఎలా జరిగిందో కూడా మాకు పెళ్లి అంత అద్భుతంగా దేవుడు ఘనకార్యాలు చేశాడు నా పట్ల. మా తర్వాత నాకు పెళ్ళి అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు, ఒక 1 year 1.5 year తర్వాత పెద్ద పాపకి ఇప్పటికి 3 years అయిపోయాయి. ఏది రాలేదు, ఒక్క జలుబు కానీ దగ్గు కానీ జ్వరం కానీ అలాంటివి ఏమీ రాలేదు. వచ్చిన అవే వెళ్ళిపోయేది, చిన్నప్పుడు వేసేదాన్ని కాదు. నా చిన్న కూతురు ఎంత నరకయాదని అనిపించిందంటే కలుసుకోకూడదు. ఆ పాప గురించి చాలా బాధలు ఉన్నాను నేను. అదే ఇప్పుడు సాక్ష్యం. నా కూతురికి బాగా అయితే నేను ఖచ్చితంగా తండ్రి నీలో ఉంటాను, ఎనీ టైం ఉంటాను. నేను అప్పుడు పెళ్లి కాకముందు ఉపవాస ప్రేయర్ బాగా చేసేదాన్ని, కానీ పెళ్ళి అయిన తర్వాత పిల్లలు ఉన్నారన్న కారణం వల్ల ఉపవాస ప్రార్థన మర్చిపోయాను. దేవుడు నా పట్ల ఇంత గొప్ప కార్యం చేశాడంటే, నా కూతురికి బాత్రూమ్ పోయే చోట కానీ పాస్పోర్ట్ చోట కానీ బొబ్బులు పోయి, అది కూడా ప్రూఫ్ చూపిస్తాను. ఎలా అంటే అంత చిన్న పిల్ల, ఎన్ని హాస్పిటల్ తిరిగినామంటే హైదరాబాద్లో చెప్పుకోకూడదు, 1 కాదు 2 కాదు, ఎందుకు మీ పాప ఇంత రాని ఏడుస్తుంది చూపించట్లేదని. ఇక్కడ బల్లార్లో ఎక్కడ బాగా చేస్తారంటే నా చిన్న కూతురు అనుషకు అక్కడ చూపించేదాన్ని. చిన్న పాప పాలు ఇడిపిమంటున్నారు, బుడ్డి పాలు తాగట్లేదు ఆ పాప సరిగా, అసలు చాలా క్షీణించిపోయింది, ఏడుస్తూనే ఉంటుంది, ఆపడమే లేదు ఏడుపు. అలా ఉన్న సమయంలో ఒక బల్లార్లో ఒక సారు ఆ పాపకి ట్రీట్మెంట్ ద్వారా అంత బాగా చేశాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆగస్టు నా పెద్ద కూతురు బర్త్డే తెల్లవారితే అందరూ ఏర్పాట్లు చేసుకున్నాం. సార్ వాళ్ళు అందరిని పిలిచినాము. మళ్ళీ చిన్న పాపకి ఏమైతే ఉన్నట్టుండి పిలిచి వచ్చి కళ్ళు నిలబెట్టి నాకు చాలా భయం. ఎంత అంటే పాప వాళ్ళు లేరు, కళ్ళు నిలబెట్టి నేను ఒక్కదాన్నే ఉన్నాను. మా అమ్మ అవ్వ, నా హస్బెండ్ లేదు, అత్తమ్మ లేదు. నాకు తెలియదు కదా ఫస్ట్ టైం బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంటే అట్లా వస్తుందని. చాలా మంది చాలా మాట్లాడారు, తిండి వల్ల నువ్వు ఇట్లా చేసుకున్నావు అట్లా చేసుకున్నావు అని. కానీ అట్లా కాదు, బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది. ఆ పాపకి మోషన్స్ ద్వారా అంత ర్యాషెస్ వచ్చినాయి. ఎంతంటే లోపల పాస్ పోసే దగ్గర పూసే దగ్గర బ్లడ్ వచ్చేది, పుండ్లు అయినాయి బాగా. అదంతా అక్కడ అడ్మిట్ చేసిన తర్వాత సార్ కూడా వచ్చి ప్రేయర్ చేశాడు. ఆ పాప లోపలికి తీసుకొచ్చినప్పుడల్లా గంట తరబడి వాళ్ళ ఐస్లో పెట్టి ఇంజక్షన్ కూర్చుంటే చెయ్యి పీకేసింది. బ్లడ్ అంతా కాలిపోయినా పలుచుకోలేదు. కాలు పీకేసింది మంచిగా. మళ్ళీ 3 చోట్ల మార్చాను. చాలా బాగా చిన్న పిల్ల, ఒక్క ఇంజక్షన్ వేస్తే చిన్న పిల్లలు నా కూతురు తండ్రికి ఇంత బాగా నరకయాలని తండ్రి నన్ను ఏదైనా తప్పు చేసింది నన్ను క్షమించు, నా భర్త ఏదైనా తప్పు చేసింది నన్ను క్షమించు తండ్రి, నీలో ఉంటాను, నేను బాప్తిస్మం తీసుకుంటాను, సరిగా నా జీవితాన్ని మార్చుకుంటాను, గట్టి నిర్ణయం. అలాగే తండ్రి నీ దగ్గరికి వస్తాను. గుర్తి చర్చి నేను చూడలేదు, నేను అన్ని అమ్మాయిని కాబట్టి అక్కడ కూడా వస్తాను తండ్రి, ఇంట్లో ప్రేయర్ పెట్టేసాను అనుకొని అన్ని ఏర్పాటు చేసుకొని ఇచ్చిన సాక్షి దేవుడు నామం దీవించుకుంటాను.